పిండి కూరని చూపిస్తానని చెప్పాను కదా. పిండి కూర కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తింటే రాళ్ళు అనేవి తొందరగా కరిగిపోతాయని చెప్తూ ఉంటారు. మీలో ఎంతమందికి పిండి కూర తెలుసో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. పిండి కూరని తోటకూరలాగే వండుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు నేను పట్టుకున్నాను చూసారు, మధ్యలో తెల్ల తెల్లగా ఫ్లవర్స్ వచ్చాయి, అదే పిండి కూర. సో వాటిని ఆకులుగా కట్ చేసి చక్కగా కూర వండుకొని కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తింటే వెంటనే కరిగిపోతాయని చెప్తూ ఉంటారు. సో చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో ఈ ఫ్రూట్స్ని అయితే కొనుక్కుంటున్నారు. ఇవి నాకు ఏమంటారో తెలియదులే, కానీ నేను రీసెంట్గా వీడియోస్లో చూశాను. ఇవి బుడబొచ్చకాయలు ఏవో అంటారు. సో అవునా కాదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవి కొంచెం పెద్ద అయితే పండు అయిపోతాయి, అప్పుడు చెట్టు నుంచి రాలిపోయినప్పుడు తింటే బాగుంటాయంట. నేను ఎప్పుడు తినలేదు, కానీ మా అమ్మ వాళ్ళు తినేవాళ్ళు. మీలో ఎవరికైనా ఈ ఫ్రూట్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా అలాగే నేను బేబీ కార్న్ తీసుకొని వెళ్ళి మంచూరియా చేద్దామని అనుకున్నాలే, కానీ ఆ చిన్న బేబీ కార్న్ ఇంకా వాళ్ళు అడిగితే ఇస్తారా అనేసి ఇంకా ఇవ్వలేదు, నేను అడగలేదు వాళ్ళేమో. కానీ ఇంకా దోమలకు కూడా నేను బాగా నచ్చాను అనుకుంటా, వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాయి. చూసారు, బుగ్గ మీదే కరిసింది దోమ అయితే. చూడండి ఈ సైజులో ఉన్నాయి. ఇంకా ఇవైతే 1 కేజీకి 3 అలా వచ్చాయన్నమాట. మేము 3 కేజీలు తీసుకున్నాము. వీళ్ళింట్లోనే బుడంకాయలు ఉన్నాయి. అసలు ఈ బుడంకాయలు ఎలా ఉంటాయని ఒక 2 కోసుకొని తిని చూసానా, నోరంతా చేదు విషం. వామ్మో ఎందుకు తిన్నా అనిపించింది. మౌత్ వాటరింగ్ అవుతూ ఉంటే ఆ చేదు అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అప్పుడు అనిపించింది ఏది దొరికితే అది తినడం కాదు, చూసుకొని తినాలి అనిపించి. ఇంకా చాలా ఉన్నాయి చెట్టుకి అయితే, వీళ్ళు ఎప్పుడు వండరంట, అలాగా విత్తనం పడి మొలిసిందంట. సో నాకైతే అబ్బా వరస్ట్ ఎక్స్పీరియన్స్, నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా మా అక్కైతే తినలేదులేండి, నేనే తిన్నా. మా అక్కకి ముందేం జరుగుతుందో తెలుసు, అందుకే తినలేదు. నేనే పాపం బలి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్